సో ప్రధానంగా ఆర్జీవి ఈరోజు వ్యూహం సినిమా మీద కొలికిపూడి శ్రీనివాస్ ఆర్జీవి తల నరికి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తాను అని ఏదైతే అన్నారో దానికి మీరు కామెంట్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఆయన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఏంటి దీని గురించి? ఏమండి, కొలికిపూడి శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, సమాజంలో ఏదైనా వ్యవసాయం కానీ ఇంకేదైనా సరే చేసేటప్పుడు కలుపు దాంట్లో ఉంటే దాన్ని తొలగించడం మంచిది, అలానే సమాజానికి చేటు చేసే మనుషుల్ని కూడా తొలగించాలి, లేదంటే సమాజం నిర్వీర్యం చేస్తారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఆవేశంలో గబాలన నోరు జారి ఎవరైనా సరే ఇతని తల నరికి తీసుకొస్తే ₹1,00,00,000 ప్రకటిస్తా అని చెప్పి ఒక మాట అన్నారు. దాన్ని బేస్ చేసుకొని మేమేమన్నామంటే, ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ అతని పద్ధతి మార్చుకోకపోతే అతనికి ప్లస్ గవర్నమెంట్కి కూడా మేము ఒకటే చెప్పాం. ఇప్పుడు గుంటూరులో చూసుకుంటే బోరుగడ్డ అనిల్ అని ఒక యదవనా ఉన్నాడు. వాడు మరి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే గంటలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తా లేపేస్తా అని చెప్పి మాట్లాడారు. మరి ఈరోజు వరకు అతని మీద చర్యలు తీసుకోలేనప్పుడు ఏ విధంగా మరి కొలికిపూడి శ్రీనివాస్ గారి మీద కేసు కడతారో మాకు అర్థం కావట్లా. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏర్పడిన దగ్గర నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని అనేక మందిని చంపి వాళ్ళ యొక్క ఆస్తుల్ని దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళ మీద బలాత్కారాలు చేస్తూ మహిళల్ని హింసిస్తుంటే మొట్టమొదటిసారిగా మీడియా వేదికగా వాళ్ళ మీద ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో ఆ మీడియా ప్రతినిధుల మీద కూడా ఈరోజు కేసు కట్టారు. అంటే రాష్ట్రంలో ఏదైనా సరే మీడియా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పోరాడాలి ఈ అంశంపై. ఎందుకంటే ఎవరైనా సరే మీడియా మరి పోరాడకుండా సాక్షి ఛానల్ లాగా గమ్మున ఉండి వ్యతిరేకంగా పనిచేస్తే మరి ఈ సమాజంలో ఒక అమ్ముడుపోయిన రిపోర్టరు 100 మంది ఉగ్రవాదులతో సమానం అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన మాట గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. అయితే ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఆర్జీవి కేవలం ఒక పరాన్న జీవిలాగా ఈ రాష్ట్రం మీద పడి బతుకుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కుక్క బిస్కెట్లలాగా డబ్బు తీసుకోవడానికి వచ్చి మరి సమాజంలో ఉన్నాయి లేని అంటే ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి కేవలం ఓటమి భయంతో పవన్ కళ్యాణ్, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారన్న, లోకేష్ బాబు యువనేత అన్న మరి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. యువగళం సక్సెస్ అవ్వటం ఒక పక్క, వీళ్ళు అందరూ కలిసి ఎలక్షన్కి పోవడం అనేది అతనికి నచ్చక మరి ఆర్జీవీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు. నువ్వు ఏదో విధంగా మరి కులాల మధ్య వర్గాల మధ్య విభేదాలు సృష్టించి ఈ యొక్క సినిమా విడుదలగా అయినా కూడా వెంటనే ప్రజల్లో గందరగోళం సృష్టించి ఆ తర్వాత ప్రజలు పార్టీ పరంగా చీలిపోవాలి, తద్వారా తెలుగుదేశం పార్టీ ఓటమికి గురవ్వాలనే ఒక వ్యూహాన్ని చేసిందే ఆ వ్యూహం. అంటే వ్యూహం పేరులోనే ఉంది, వాళ్ళ కుళ్ళు కుతంత్రపు వ్యూహం అని చెప్పి. అయితే ఆర్జీవీ మరి అందులో లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ఇతర అంశాలని చాలా వ్యంగ్యంగా ఏదో రకంగా వాళ్ళని సమాజంలో బ్యాడ్గా చూపించే విధంగా తీయడం అనేది చాలా నీచమైన సంస్కృతి అండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే చెప్పాం ఆర్జీవీకి, నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే మరి మీకు వర్తించిన చట్టాలు మాకు వర్తిస్తాయా, మేము కూడా దేనికైనా తెగిస్తాం, ఏమైనా చేస్తామని చెప్పి మేము కూడా సమాధానం ఇవ్వడం జరిగింది దీనిపై. దీనికి సంబంధించి చంద్రబాబు, లోకేష్ వ్యూహం సినిమాకి లేదా రామ్ గోపాల్ వర్మకి భయపడుతున్నారంటూ కూడా ఆయన బయటకు వచ్చి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మీ అభిప్రాయం? ఇందులో రామ్ గోపాల్ వర్మకు భయపడాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డికి అంతకంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో భయపడాల్సిన అంశం ఏంటంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించడం. మీకు ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు ఎన్నో అరాచకాలు చేశారు. ఆ ప్రతి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి మరి యాత్ర చేసుకుంటూ పాదయాత్ర ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న సన్నివేశాలు కూడా తీసే దమ్ముందా? పాదయాత్ర చేసే తర్వాత ఎలక్షన్ ముందు బాబాయ్ ఏ విధంగా చనిపోయాడో, లేదా విమానాశ్రయంలో కోడికత్తి ఎందుకు గుచ్చారో, గుచ్చిన తర్వాత కోడికత్తి సీనుకి ఈరోజు వరకు ఎందుకు బెయిల్ ఇవ్వలేదో, మరి నువ్వు 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతున్నావు, కోడికత్తి సీను మటుకు 5 ఏళ్ల నుంచి లోపల ఉన్నాడు. ఇది ఎక్కడ న్యాయం? అంటే బడుగు బలహీన దళిత వలగాలంటే నీకు అంత చులకనగా ఉందా జగన్మోహన్ రెడ్డి? మేము ఒకటే చెప్తున్నాం, ఆర్జీవీ నువ్వు గనక ఈ యొక్క బాబాయ్ గుండెపోటు మరియు కోడికత్తి సినిమాలు తీసే దమ్ము లేకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి మరి మర్డర్ చేసి ఇంటికి పార్సెల్ దళితుల్ని చేసినటువంటి సీన్లు పెట్టకపోతే, మరి అట్లానే కర్నూలులో మరి ఏదైతే ఒక ముస్లిం మైనార్టీ కుటుంబం రైలుకి ఎదురెళ్ళి చచ్చిపోయారో ఆ కుటుంబం గురించి చూపించకపోతే నీకు తగిన విధంగా ప్రజలు చెప్పుల దండేసి మరి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను ఊరేగిస్తారు. కాబట్టి తగు విధంగా దాని మీద మార్పులు చేసుకొని ముందుకెళ్తే మటుకు ఉన్నదన్నట్టు సినిమా తీస్తే ఎవరు కూడా రామ్ గోపాల్ వర్మ అని ఒక మాట అనాల్సిన అవసరం లేదండి. ఇతని బతుకే బతుకు, అబద్ధాలతో అశ్లీలంగా బతకడమే ఇతని నేచర్. కాబట్టి మేము భయపడుతున్న అంశం, మా పార్టీ వాళ్ళు భయపడుతున్న అంశం అదేనండి. ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి, గట్టిగా 3 నెలల సమయం.
సో ఇలాంటి సమయంలో అధికార పార్టీ ఏమో మార్పులు చేర్పులు చేసుకుంటుంది, కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి. అండ్ ఆ పార్టీలో ఎమ్మెల్యే లేని వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వస్తున్న పరిస్థితి. ఇక తెలుగుదేశం విషయానికి వచ్చేసరికి 175 స్థానాలు పోటీ చేయడానికి అభ్యర్థులే లేరంటూ కూడా రోజా లాంటి వాళ్ళు కామెంట్స్ చేయడం ఎట్లా చూస్తారు? ఇక్కడ మీరు చూసుకుంటే రోజాకి కానీ ఇక ఆమెలాగా ఇతర బూత్ మంత్రులకి ఎవ్వరికి కూడా సీట్లు లేవండి క్లియర్గా. ఇంకొక అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన సర్దుబాటులో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 10-20 మంది లైన్లో ఉన్నారు. ఎవరికి సీటు ఇవ్వాలో మాకు దాన్ని సర్వేలు చేసి ఎవరు ప్రజాదరణ ఉందో వాళ్ళకి ఇచ్చే విధంగా దానికి ఒక ప్రణాళిక ప్రక్రియ జరుగుతూ ఉంది ఒక పక్కన. మరి ఈరోజు చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీలో కేవలం అవినీతిగా గెలవడానికి రెడీ అయిన వాళ్ళు తప్పించి ఇంకెవరు కూడా సీట్లు తీసుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి మరి సీట్లు ఏమైనా మారిస్తే ఏమైనా మాయ మచ్చింద్రంగా చేసి గెలవచ్చు అనుకుంటున్నాడు. ఈ ఊర్లో చెడ్డోడు పక్క ఊర్లో కూడా చెడ్డోడే అవుతాడండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో నించోబెట్టినా వాడిని చెప్పులతో కొడతారు కానీ వాడికి ఓట్లేరు. ఉదాహరణకి అంబటి రాంబాబు మరి సత్తెనపల్లిలో డ్రైనేజీలో పడి ఒక యువకుడు చనిపోతే అతని మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు డబ్బులు సెటిల్మెంట్లు చేశాడు. మరి అదే అంబటి రాంబాబుని తీసుకొచ్చి మరి అమలాపురంలో నించోబెట్టిన అక్కడ కూడా మల్లెపూలు కట్టుకొని గంట వస్తావా అరగంట వస్తావా అని చెప్పి ఆ అమలాపురంలో కూడా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఎక్కడున్నా చెడ్డోడే కానీ మంచివాడిగా మారడు. కాబట్టి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క చెడ్డవాళ్ళు కూడా ఓటమికి రెడీగా ఉన్నారు. జనసేన టీడీపీ కలిసి 175 నియోజకవర్గాలు గెలవబోతుంది. కాబట్టి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. రోజా మరి ఆమె ఏమనుకుంటుందో మరి రీసెంట్గా ఆమె సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బ్యాటింగ్ చేసి అలిసిపోయి ఇక్కడికి వచ్చి గ్రౌండ్లో నాకేం తెలియదని నంగనాసిలాగా జగన్మోహన్ రెడ్డితో బ్యాటింగ్ నేర్చుకున్నంత ఈజీ కాదమ్మా రాజకీయాలంటే. ఈసారి ప్రజాక్షేత్రంలో గెలిచి చూపిస్తే నువ్వు మరి నిజమైన రాయలసీమ బిడ్డ అని మేము కూడా భావిస్తాం.